ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సదస్సు రసాభసాగా మారింది. ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటు మాచాని సోమనాథ్కు వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరావు రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే బీసీ సదస్సులో సోమనాథ్ అనుచరులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ మొదలైంది. జయనాగేశ్వర్ రెడ్డి అనుచరులు కేకలు వేస్తూ నినాదాలు చేశారు. తమ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడు హెచ్చరించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సదస్సు రసాభసాగా మారింది. ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటు మాచాని సోమనాథ్కు వస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే బీసీ సదస్సులో సోమనాథ్ అనుచరులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ మొదలైంది. జయనాగేశ్వర్ రెడ్డి అనుచరులు కేకలు వేస్తూ నినాదాలు చేశారు. తమ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడు హెచ్చరించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సదస్సు రసాభసాగా మారింది. ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటు మాచాని సోమనాథ్కు వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే బీసీ సదస్సులో సోమనాథ్ అనుచరులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ మొదలైంది. జయనాగేశ్వర్ రెడ్డి అనుచరులు కేకలు వేస్తూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సదస్సు రసాభసాగా మారినట్లు తెలుస్తుంది. మనం ఎన్టీవీ స్క్రీన్ పై కూడా దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రఫీ. ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ వ్యవహారం రోజు రోజుకు వివాదం ముదురుతోంది. గత 3-4 రోజులుగా అక్కడ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఇన్ఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఉన్నారు. ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ వైసీపీకి బీసీ అభ్యర్థికి గుట్టారికను వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా వ్యూహం మార్చి అక్కడ బీసీనే రంగంలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ నేపథ్యంలోనే డాక్టర్ మాచాని సోమనాథ్ ను అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా బివి జయనాగేశ్వర రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. నిన్న కూడా పార్టీ ఆఫీస్ లోనే, అంటే ఎమ్మిగనూరులోని టీడీపీ ఆఫీస్ లోనే ఆందోళన చేపట్టారు, నినాదాలు చేశారు. జయనాగేశ్వర రెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో రాజీనామా చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కర్నూలులో బీసీ జయహో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కర్నూలు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. అందులో భాగంగానే ఎమ్మిగనూరు నుంచి బివి జయనాగేశ్వర రెడ్డి వర్గీయులు, మరోవైపు మాచాని సోమనాథ్ వర్గీయులు హాజరయ్యారు. డాక్టర్ మాచాని సోమనాథ్ సదస్సులోకి ఎంటర్ కాగానే ఆయన వర్గీయులు నినాదాలు చేశారు. అంటే ఆయనకు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ జయనాగేశ్వర రెడ్డి వర్గీయులు కుర్చీలు పైకెత్తి అందుకు పోటీగా నినాదాలు చేశారు. అంటే 2 వర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడు జోక్యం చేసుకుని క్రమశిక్షణతో మెలగాలి, ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జయనాగేశ్వర రెడ్డి కూడా మైక్ తీసుకొని ఎవరు అల్లరి చేయవద్దు, సదస్సు ప్రశాంతంగా నిర్వహించాలి,
టికెట్ల వ్యవహారం అధిష్టానం చూస్తుందని మరోవైపు జయనాశ్వర్ రెడ్డి కూడా చెప్పడంతో పరిస్థితి సద్దుమణింది రఫీ. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి కొలిక్కొచ్చిందా? ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం సదస్సు అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఈయన డాక్టర్ సోమనాథ్ ను కూడా వేదికపైకి ఆహ్వానించారు. ఆయన కూడా ప్రసంగించారు. మొత్తం మీద సదస్సు ప్రశాంతంగా కొనసాగుతోంది రఫీ.